నచ్చలే. ఎందుకంటే అంటే ఎస్పెషల్లీ మనం చెప్పుకుంటే కనుక రాబిన్ హుడ్ మూవీ చూసారా రీసెంట్గా, ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో అసలు చాలా వైరల్ అవుతుంది. అందులో చూసి పిల్లలు చెడిపోయే అవకాశం ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని ఎలా చూడగలగాలి అనేది మెసేజ్కి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోపంగా ఉన్నారు ఆడియన్స్. ఎలా అంటే ఇప్పుడు కొంతమంది కూడా ఎట్లా అంటే ఏ సినిమా తీసినా మనకు ప్రమోషన్స్ అవసరము, సినిమా పాపులారిటీ కావాలని ఇలా స్టెప్స్ చేస్తున్నారా, లేకపోతే కావాలని మాస్టర్తో మాట్లాడించి ఇలాంటి స్టెప్స్ పెట్టిస్తున్నారా? సరే అండి, ప్రతి పక్కన ఉన్న హీరోస్కి ఏ హీరోస్కైనా పెట్టుకున్నా, కొత్త హీరోస్కి ఏ హీరోస్కి పెట్టుకున్నా నో ప్రాబ్లం. పెట్టగా మరీ బాలకృష్ణ గారికి పెట్టడం అయితే కొంచెం నచ్చలేదు. ఎందుకంటే ఆయన ఒక మహానుభావుడు అండి. ఒక సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత మన బాలకృష్ణ గారే. ఆయన సాంగ్లు ఒక సాంగ్ ఉంటుంది, హాయ్ రే హాయ్ అనే సాంగ్. హాయ్ రే హాయ్ హాయ్ నువ్వు నాకు నచ్చావోయ్, దాంట్లో ఎంత అద్భుతాలు ఉంటాయి స్టెప్స్ ఒక్కొక్క ఫ్రేమ్ చూసుకుంటే. కానీ అలాంటి అంటే ఒక డాన్స్ని 100 రకాలుగా చేయొచ్చు. ఇట్లా సీటు మీద తడితేనే డ్యాన్సు, ఇట్లా చేయి పట్టుకుంటేనే డ్యాన్స్ ఏం కాదు కదా. ఇట్లాంటి వాటి మీద కూర్చొని కూడా మంచి మంచి స్టెప్స్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన ఒక పెద్ద టాలెంట్, ఒక పెద్ద సెలబ్రిటీ హీరో కాబట్టి. ఆ సినిమాలో మాత్రం ఆ స్టెప్ అయితే నచ్చలే. ఇంకోటి కూడా నెక్స్ట్ టైం కూడా పెద్ద హీరోస్కి ఏదైనా వచ్చినప్పుడు కూడా ఆచితూచి స్టెప్స్ పెట్టుకుంటే మంచిదని చెప్పి పెద్ద సినిమా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు రాబోయే సాంగ్లో కూడా వల్గారిటీ చాలా బోల్డ్. ఎందుకు రీసెంట్ కాలంలో వచ్చిన ప్రతి మూవీలో ఏదో ఒక సీన్ అయితే ఆ డాన్స్లో ఉండాల్సిందే. ఇది ఎంతవరకు ఇండస్ట్రీపై ప్రభావం చూపిస్తుంది? ఎలా అయిందంటే ఇప్పుడు మీమర్స్ వల్ల కూడా, ట్రోల్స్ వల్ల కూడా సినిమా ప్రమోషన్ అవుతుంది అనుకుంటారు, కానీ అది చాలా తప్పది. ఎందుకంటే ట్రోల్స్ అనేవి ఫన్నీగా ఉండాలి, అవునా కదా. ఫన్నీగా ఎట్లా ఉండాలి, ఆ ఫన్నీలో ఆ సినిమాలో చేసే కమెడియన్స్ మీద ఫన్నీ చేసుకుంటే ఓకే, కానీ హీరో మీద, డ్యాన్స్ మీద, సాంగ్స్ మీద చాలా నచ్చట్లే. ఎట్లా అంటే ఒక సాంగ్ చేస్తే ఆ సాంగ్కి అరే ఈ సాంగ్ ఇంకా చూడబుద్ధి కావాలి, అవునా కదా. ఇప్పుడు మ్యూజిక్ కొట్టేది ఎవరైనా ఒకటే తీరు ఉంటుంది, సాంగ్ బేసిక్ని పట్టుకొని మ్యూజిక్ చేస్తారు. మనం ఆ సాంగ్ 100 రకాల కొరియోగ్రాఫ్ చేయొచ్చు. ట్రోల్స్ లాగా కొరియోగ్రాఫ్ మాత్రం చేయొద్దు, అవునా కదా. ట్రోల్స్ లాగా కొరియోగ్రఫీ చేస్తే మాత్రం ఇక అది ఆ ట్రోల్స్కి పరిమితం అయిపోతుంది సాంగు. ఎందుకంటే అందులో ఒకటి పెద్ద పెద్ద హీరోస్కి అయితే అసలే చేయొద్దు. ఇక ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే సాంగ్స్ అయితే మంచి మంచి సాంగ్స్ వస్తున్నాయి. అంటే ఏ రేంజ్కి తగ్గట్టు, ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ సాంగ్స్ అనమాట. అంటే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన మూవీలోనే మిస్టర్ బచ్చన్ ఒకటి హ్యాండ్ తోటి బ్యాక్ ఆ హుక్ స్టెప్ అనేది చాలా అంటే చాలా విమర్శల పాలవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రతి దాంట్లో ఆయన ఒక హుక్ స్టెప్ అనే పేరుతోటి వల్గారిటీ జనాలకు చూపించడం వల్ల ఎంతవరకు ఆ మూవీ అనేది హిట్ అవుతుంది? అలాగే కొరియోగ్రఫీ అంటే ఇంతేనేమో అనే ఇంప్రెషన్ జనాల్లో పడే అవకాశం ఉంది కదా. అంటే ఇప్పుడు కొరియోగ్రఫీ గురించి తెలుసుకుంటే జనాలు ఆల్రెడీ కొరియోగ్రఫీ అంటే నేర్చేసుకున్నారు. ఇదివరకు కొరియోగ్రఫీ అంటే ఒక డ్యాన్సే అనుకుంటున్నారు. ఇప్పుడు కొరియోగ్రఫీ అంటే ఎడిటింగ్, కెమెరా అంటే దాని స్టెప్స్ అంటే కామన్ అసిస్టెంటే కొరియోగ్రాఫ్ చేసేసుకుంటారు. ఆ సిచ్యువేషన్ బట్టి ఆయన సీన్ చెప్పుకుంటారు అనమాట. ఆ సీన్ బట్టి డైరెక్ట్ మూమెంట్ చెప్పుకుంటారు, మూమెంట్ని బట్టి కెమెరా చెప్పుకుంటారు. కానీ ఆయన ఎందుకు చేసిన స్టెప్స్ సినిమాలలో ఎందుకు రిపీట్ చేస్తున్నది నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు పుష్ప 2లో కూడా మీరు చూడండి, రారా సామి అనే స్టెప్లో బ్యాక్కి వెళ్ళే మూమెంట్ ఒకటి ఉంటుంది లెగ్ తోటి, సేమ్ అదే మూమెంట్ దీంట్లో కూడా ఉంది. ఏది మన వచ్చిండే ఫీలింగ్స్ అనే సాంగ్, దాంట్లో కూడా మూమెంట్ సేమ్ ఉంటుంది. అలా ఎందుకు పెట్టాలా? అలా పెట్టిన తర్వాత కూడా డైరెక్టర్స్ ఎలా ఒప్పుకుంటున్నారు, ఆ హీరోస్ కూడా ఎలా ఒప్పుకుంటున్నారు? ఎందుకంటే కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారండి, కొత్త కొరియోగ్రాఫర్స్, యంగ్ కొరియోగ్రాఫర్స్. తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ, తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో కానీ చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. అట్లాంటి కొత్త కొరియోగ్రాఫర్స్కి ఆఫర్స్ ఇస్తే ఇలాంటి రిపీటెడ్ స్టెప్స్ కావు, ట్రోల్స్ అయ్యే, మీమర్స్ అయ్యే స్టెప్స్ అయితే చేయరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర యంగ్ టాలెంట్ ఉంటుంది, వాళ్ళు మంచి కసి మీద ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ చేసిన వాళ్ళకి 10 సాంగ్స్ ఇస్తుంటే ఏమైందంటే టైం లేక ఏదో ఒకటి చుట్టేస్తుంటారు అనమాట. ఇప్పుడు ఈ స్టెప్ డోలే తీరు జరా జరా అవి లేవా దీంట్లో. ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఇవే మూమెంట్స్ ఉండే, ఎక్కడ కూడా ఇవే మూమెంట్స్ ఉండే. అంటే ఎలా అయిపోయిందంటే వద్దంటే అవకాశాలు వస్తున్నాయి, వద్దంటే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, వద్దంటే సాంగ్స్ వస్తున్నాయి. ఏం చేస్తారు? అప్పుడు చుట్టేసే అన్నట్టే ఉంటుంది. అదే కొత్త వాళ్ళకి ఇస్తే ఏమైందంటే అమ్మో బాలకృష్ణ గారా భయం ఉంటుంది అనమాట, పెద్ద హీరోనా భయం ఉంటుంది అనమాట. అలా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి అదే, ఎక్కడ చూసినప్పుడు మీరు ఈ మూమెంట్ చూశారు, కొన్ని స్టెప్స్ ఈ మూమెంట్ చూశారు, ఇవన్నీ ఏంటంటే
ఆటోమేటిక్గా అవన్నీ రిపీట్ అవుతుంటాయి స్టెప్స్. పెద్ద పెద్ద హీరోస్ క్లాసికల్ డ్యాన్స్లో కానీ ఫోక్ డ్యాన్స్లో కానీ చేస్తూనే ఉంటారు. అంటే అదేంటంటే ఒక సినిమా అనేది వేరు. ఒక సాంగ్ 10 రోజులు కొరియోగ్రాఫ్ చేసినప్పుడు అద్భుతాన్ని సృష్టించవచ్చు. ఒక్క రోజులో 2 డేస్లోనే అద్భుతాలు సృష్టిస్తారు. 10 రోజులు టైం ఇస్తే మహా అద్భుతం చేయొచ్చు.